వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. 99 టీవీ లీగల్లో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిల్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. అసలు ఈ కేసుని ఎటువంటి సందర్భాల్లో వేస్తుంటారు అండ్ ఇందులో ఎటువంటి లాభాలు నష్టాలు ఉంటాయి, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఎంఎస్ శివరావు గారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శివ గారు. నమస్తే సార్, పిల్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటారు. అసలు చాలా మందికి అసలు ఈ కేసు గురించి కూడా తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పిఐఎల్ అని కామన్గా పిలుచుకుంటూ ఉంటామండి. ఇది ఏంటి అంటే ప్రజా ప్రయోజన వాద్యం. అంటే ప్రజల కొరకు వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్ వచ్చేసి హైకోర్టులో వేస్తారు. దీన్ని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో వేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. దీన్ని పిల్ అని అంటూ ఉంటారు. నార్మల్గా ఏంటి అని అంటే ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ద్వారా ఈ పిల్స్ని మనం వాడుతూ ఉంటాం. సో ఈ పిల్స్ ఎందుకు వేస్తాము బేసిక్గా అని అంశానికి వచ్చినట్లయితే, ఈ పిల్ వేయడానికి కారణాలు, పిల్ ఎవరు వేస్తారు అని చెప్పేసి డీటెయిల్గా మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు పర్సనల్గా అగ్రీవ్డ్ పర్సన్స్ ఉంటారు కదా. ఇప్పుడు మీకు పర్సనల్గా ఏదైనా బాధ కలిగింది అనుకున్నప్పుడు మీరు పిల్ వేయడానికి లేదండి. సో మీరు ఏంటి అని అంటే ఒక రిప్రజెంటేటివ్గా ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ఉన్నారు, ఒక ఎన్జిఓని రన్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఒక అడ్వకేట్ అయి ఉన్నారు, ఒక పొలిటీషియన్ అయి ఉన్నారు, లేకపోతే 10 మంది ప్రయోజనాల కొరకు మీరు వచ్చేసి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాళ్ళ ప్రయోజనాలకు దెబ్బతింటున్నది. ఎలాగంటే ఇప్పుడు నార్మల్గా మనం చూస్తుంటే ఊర్లలో కొన్ని కెమికల్ రిలీజ్ చేసేటువంటి కంపెనీస్ పెడతారండి. అవును. సో దాని ద్వారా ఏమైపోతుంది అని అంటే ప్రజలకి అక్కడ కెమికల్స్ వల్ల వాటర్ పొల్యూషన్ అయిపోయి, లేకపోతే ఎయిర్ పొల్యూషన్ అయిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మైనింగ్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు మైనింగ్స్కి పర్మిషన్స్ ఇవ్వడము, కొన్ని సందర్భాల్లో మైనింగ్స్కి పర్మిషన్ లేకపోయినప్పటికీ మైనింగ్ సంబంధించిన కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయండి. సో ఇలాంటి సందర్భాలలో ఇంకొన్ని సందర్భాలలో ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వేయచ్చు. ఈ సందర్భంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నా, మన హైదరాబాద్లో ఎక్కడ కూడా ఫుట్పాత్లు పెద్దగా లేవు. అవును. ఇప్పుడు నార్మల్గా 2 వీలరు 3 వీలరు 4 వీలరు ఆ వీల్కి సంబంధించి ఇవన్నీ పోతా ఉన్నాయి. మనం కూడా వేయచ్చు పిల్లు, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఏంటి అని అంటే ఎక్కడ కూడా ఫుట్పాత్స్ అన్నీ ఆక్యుపైడ్ బై ది చిన్న చిన్న షాప్స్, లేకపోతే పెద్ద పెద్ద షాప్స్, మొత్తానికి ఏదో రకంగా ఉన్న ఫుట్పాత్స్ని ఆక్యుపై చేస్తున్నారు. మిగతా పాదచారులకి ఫుట్పాత్ లేదు. సో ఇలాంటి వాటి మీద మనం పిల్లు వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. ఏంటి అంటే ప్రజా ప్రయోజనాల కొరకు మనము కాన్స్టిట్యూషన్ని యూజ్ చేసుకుంటూ వేసేటువంటి ప్రక్రియనే పిల్ అని చెప్పేసి చెప్తా ఉంటామండి. ఓకే. సో ఈ పిల్ అనేది ఏ కోర్టులో వేస్తారు? అది నార్మల్గా చెప్పినాను కదా, ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని మనం ఈ పిల్స్ వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆర్టికల్ 32 మనం సుప్రీంకోర్టులో వేస్తాము, మళ్ళీ 226 మనం హైకోర్టులో వేస్తాం కామన్గా. సో అంటే ఈ కేసు ఎవరైనా వేయొచ్చు అంటున్నారు. ఈ పిల్ అనే కేసుని కోర్టు నిరాకరించేటువంటి సందర్భాలు అంటే ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఏంటి అని అంటే ఒక వ్యక్తిగత, ఇప్పుడు నార్మల్గా మనం చూస్తే గతంలో జయలలిత గారు అని చెప్పేసి ఒక యాక్టర్ ఒక పొలిటీషియన్ ఉంటుండే. తను జరిగిపోయిన తర్వాత తన సమాచారం కొరకు కొంతమంది పిల్స్ వేసిండ్రు. సో ఇట్లాంటి పిల్స్ అంటే పనికిరాని పిల్స్ ఉంటాయి. ఏంటి అని అంటే నాకు పిల్స్ వేసే రైట్ ఉంది కదా అని చెప్పేసి కోర్టు యొక్క టైంని వృధా చేసే విధంగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఇష్టం వచ్చిన పిల్స్ వేస్తూ ఉంటారు. సో ఆ పిల్స్ యాక్సెప్ట్ అవ్వవు. ఆ పిల్స్ ఏంటి అని అంటే బిఫోర్ హానరబుల్ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్ట్ అడ్మిట్ అవ్వవు. సో ఇటువంటి తలాతో ఒక సంబంధం లేని పిల్స్ కూడా వేసే సందర్భాలు ఉంటాయి. సో ఏంటి అని అంటే కొన్ని నార్మల్గా పర్సనల్ అగ్రీవ్డ్ పర్సన్స్ ఉంటారు. ఏంటి అంటే వాడికి వ్యక్తిగతంగా ప్రాబ్లం అయినప్పుడు మీరు హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ వేసుకోవాలి. సో అది డిఫరెంట్ టాపిక్. కానీ ఇక్కడ వాడు రిట్ ఆఫ్ మ్యాండమస్ వేయకుండా ఏంటి అని అంటే ఇక్కడ వచ్చేసి పిఐఎల్ని వేయడం జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి సందర్భాలలో ఈ పిల్స్ అనేటివి అడ్మిట్ కావు. కొన్ని సందర్భాలలో ఫైన్స్ కూడా వేస్తాయి కోర్ట్స్ ఇట్లాంటి పిల్స్ వేసిన వాళ్ళకి. ఓకే. సో ఈ పిల్ అనేది మనం గవర్నమెంట్ మీద వేస్తున్నట్లే కదా? ఓ రకంగా గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇచ్చే ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు వాళ్ళ పనులు చేయనప్పుడు, ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఈ పిల్ ద్వారా ప్రశ్నించవచ్చు. ఓకే. సో అంటే ఈ పిల్లో మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి తగ్గ కార్యాలయం మీద, లేకపోతే ఆ సమస్యకు తగ్గ ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఏంటి అని అంటే పరిశ్రమల వల్ల పొల్యూషన్ వస్తూ ఉంది. సో ఆ పరిశ్రమల వల్ల పొల్యూషన్ వస్తూ ఉంది. అక్కడ ఆ ఊర్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రాబ్లం అవుతుంది. మైనింగ్ వల్ల ప్రాబ్లం అవుతుంది.
కొన్ని కొన్ని మైనింగ్స్ వల్ల ఏంటంటే ఇంట్లో మధ్యలో ఉంటే పెద్ద పెద్ద భారీ వాహనాలు వెళ్తూ ఉంటాయి గ్రామాలలో. సో ఇటువంటి సందర్భాలలో మనం పిఐఎల్ వేసుకోవచ్చు. ఓకే. సో ఏంటి అంటే ప్రజలకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ అన్యాయాన్ని మనం ఈ పిల్ ద్వారా క్వశ్చన్ చేయవచ్చు. అయితే ఈ పిల్లో మనకి ఎలా శిక్ష ఉంటుందా లేకపోతే ఏమైనా సెటిల్మెంట్స్ ఉంటాయా? ఏంటి అని అంటే ఆ ఒక యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో ఇల్లీగల్గా, లేదా అక్కడ ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు జరగాలో వాటిని కోర్టు డైరెక్ట్ చేసేసి కోర్టు ఆర్డర్స్ ద్వారా జరిపిస్తూ ఉంటారు. ఓకే. రైట్. థ్యాంక్ యూ శివ గారు. సో చూసారు కదండి, ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం గురించి ఈరోజు మన ఎపిసోడ్. అలాగే మీకు ఏదైనా టాపిక్ మీద డిస్కషన్ కావాలి అన్నా లేకపోతే ఏదైనా సబ్జెక్టు మీద వివరణ కావాలి అన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే ఆ సబ్జెక్టు మీద నెక్స్ట్ ఎపిసోడ్లో చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ లీగల్.